ఇంటి తాళం బలగొట్టి పైసలు బంగారం కొట్టేసేటోళ్ళు కొందరు, మెడల చైన్లు గుంచేటోళ్ళు ఇంకా కొందరు, ఇంటి బయట పెట్టిన బండ్లు ఎత్తుకోవేటోళ్ళు కొందరు, గుళ్ళు మాత్రమే ఊడ్చేటోళ్ళు కొందరైతే బ్యాంకులు దుకాణాలకు జొర్రేటోళ్ళు ఇంకా కొందరు. మందు దొంగలు, తిండి దొంగలు, బట్టల దొంగలు, ఆఖరికి చెప్పుల దొంగలు కూడా మోపైనరు. కానీ గిల్లలాగ్ ఇవాళ రేపు అందరికి అవసరమైన దానికే సూటు పెట్టిండ్రు. పట్నంలా మంచి పనిమంతులు ఈ ముసుగు దొంగలు. మనకు తెలవకుండానే అల్కగా మన జేబులో ఫోన్ కొట్టేస్తారు, నలుగురు దొంగతనం చేస్తారు, ఇద్దరు కొట్టేసిన ఫోన్లు కొంటారు. ఇంతకు మనోళ్ళ అడ్డేయడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఊర్ల ప్రయాణాలు పోతోళ్ళ బ్యాగులు పర్సులకు సూటు పెడుతున్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్నోళ్ళ బ్యాగులు కొట్టేసుడు, ప్లాట్ఫారాల మీద నిద్రపోతున్నోళ్ళ జేబులకెళ్లి ఫోన్లు గుంజుడు. ఎన్ని రోజుల సంధి అడ్డబెట్టిండ్రో. ఇయాల సుత డ్యూటీ చేయబోతుంటే రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 5 లక్షల విలువ చేసే 66 ఫోన్లు దొరికినాయి. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్ బోర్డ్ దగ్గర కూర్చున్నారు. అటువంటి వాళ్ళని కట్టుతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్లడం, అటువంటి అఫెన్స్ చేశారు. కొట్టేసిన ఫోన్లు జగదీష్ మార్కెట్లు అమ్ముతుంటే కొన్న ఇద్దరిని కూడా గుంజుకొచ్చిండ్రు. పోగొట్టుకున్నోళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి ఫోన్లు వాపస్ ఇస్తారట. చూస్తున్నారు కదా, ప్రయాణాలు చేస్తోళ్ళు జర పైల ముండురి. మరి ఫోన్ల దొంగలు మీ వెనకెమ్మటే ఉంటారు.